రైట్, ఇక మనతో పాటు ఉన్నారు మధుసూదన్ యాదవ్ గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా మీకు ఆషాఢ పండుగ బోనాల శుభాకాంక్షలు. హైదరాబాద్ ప్రజలందరికీ కూడా ముందుగా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. సార్ ఇప్పుడు ఇక్కడ బంగారు మైసమ్మని చూస్తున్నాము. సో మీరు ప్రతి సంవత్సరం కూడా బంగారు బోనాన్ని జగదాంబిక అమ్మవారికి నిర్వహించడం అనేది చూస్తూ ఉన్నాము గత కొన్ని. అంటే అసలు ఈ బంగారు బోనాన్ని చేయడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుంది? ఇక్కడ బంగారు బోనం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతిసారి ఆనవాయితీగా ఒక్కొక్కరు చైర్మన్ వస్తుంది. ఈసారి మన టెంపుల్కు బంగారు మైసమ్మ టెంపుల్కు చైర్మన్ వచ్చింది కాబట్టి ఈసారి ఇక్కడ నుంచి సప్త బోనాలు అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకున్నాము. బట్ ఫస్ట్ బోనం అనేది ఆషాఢ మాసం ఈ రోజు స్టార్ట్ కాబట్టి తొలి బోనము జగదాంబ టెంపుల్కు అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇట్లనే ఆనవాయితీగా అమ్మవారికి సమర్పించి ఈ రోజు ఆషాఢం స్టార్ట్ అయింది. అక్కడనే గోల్కొండలనే ఆషాఢం స్టార్ట్ అవుతుంది, గోల్కొండలనే ముగిస్తుంది. కాబట్టి అమ్మవారి జగదాంబ తల్లికి ఫస్ట్ బోనం తీసుకొచ్చి వాళ్ళు సమర్పించడం జరుగుతుంది. సప్తమాత్ర బోనం అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు, అంటే ఎక్కడెక్కడ సమర్పించే? సప్తమాతల బోనాల ప్రకారము ఈరోజు జగదంబ టెంపుల్కు 16 తారీఖు జూలై ఆషాఢ మాసం ప్రారంభం, జూలై గోల్కొండ. 19th రోజు వచ్చేసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, అదేవిధంగా 21st రోజు బల్కంపేట కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అనంతరం మనం 22nd రోజు అమ్మవారికి బంగారు బోనం సమర్పించాం బల్కంపేటలో. 26కు వచ్చేసి విజయవాడ కనకదుర్గ టెంపుల్. విజయవాడకు హైదరాబాద్కు ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు వర్షాలు మంచిగా కురవాలి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి గత 16 సంవత్సరాల నుంచి విజయవాడకి తీసుకెళ్తున్నాము. ఆనవాయితీగా మనం ఎలాగైతే విజయవాడకి వెళ్తున్నామో, విజయవాడ టెంపుల్ నుంచి కూడా 8 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు వాళ్ళు కూడా తీసుకొని ఈవో గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, వాళ్ళు కూడా మనకు వస్తున్నారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విజయవాడ ఇక్కడ బంగారు మైసమ్మ టెంపుల్ నడుస్తుంది. రైట్ సార్, ఇప్పుడు మీరు అంటే ఇక్కడ జోగిని తీసుకొచ్చి బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారు. నెక్స్ట్ ఆలయ కమిటీగా మీరు ఒక బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అందులో నాకు దొరికింది కాబట్టి ఇదే చాలా భాగ్యంగా భావిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇంకోటి గుడిని అభివృద్ధి చేసే ఇంకా గుడిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమన్నా పూనుకుంటారా? తప్పకుండా కొనుక్కుంటామండి. మెట్రో వచ్చేసి మనకు కొంచెం ఇక్కడ వాల్ అది డ్యామేజ్ అయింది. ఇంకా తరతరాలుగా ఇంకా పెంచాలి. బంగారు మైసమ్మ కోటలో వెలిసింది. మా అమ్మవారి టెంపుల్కు 1800 నుంచి చరిత్ర ఉంది. రాజా కిషన్ ప్రసాద్ ఇక్కడ ఉండే దేవుడి అంటారు. ఇదంతా దేవుడిలా కోటలో వెలిసిన బంగారు మైసమ్మ. ఆయన కిషన్ ప్రసాద్ గారు వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారు. చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అప్పటి నుంచే బంగారు మైసమ్మగా ఇక్కడ పేరు ఉంది. రాష్ట్ర ప్రజలకు అలాగే ఇప్పుడున్న ఈ బోనాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్లు కొంతమంది ఉండే ఉంటారు కదా, మధుసూదన్ గారు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం ఈ రోజు ఆరంభమైంది. బోనాల పండుగ వచ్చేసింది. ఏ పండుగ అయినా కానీ మనం వారం, ఒక రోజు 2 రోజులు చేసుకుంటాము. ఆషాఢ మాసం పండుగ వచ్చేసి 1 month చేస్తాము. ఈ రోజు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా 27 days చేస్తారు. 5 వారాలు చేస్తారు. 5 వారాలు కూడా అందరూ ఇదే విధంగా ఉత్సాహంతో పాల్గొని పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి, ఈ కార్యక్రమం కాదు ఇంకా వేరే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరు చైర్మన్ గారు కోరుతున్నారు. రైట్ సార్, ఇప్పుడు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అలాగే మీరు కూడా ఇంకా మంచి ఉన్నత స్థాయిలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా, అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎల్లవేళలా ఏ కార్యక్రమాలు చేసినా మీ మీడియా మాధ్యమాల ద్వారానే పబ్లిక్ చేరుతుంది కాబట్టి మీది ప్రధాన భూమిక ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మీ పీపుల్ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.